రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో జై శ్రీరామ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాష్ రైడర్. మై సెల్ఫ్ ఆకాష్. సో ఈరోజు రైడ్ వచ్చేసి పొన్గుట్టు వలస విలేజ్. సో రాజం దగ్గర అయితే ఉంటుంది. రాజంకి అప్రాక్సిమేట్లీ 2.3 కిలోమీటర్స్ అంతా అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. నాకైతే ఐడియా ఉంది, అందుకే గూగుల్ మ్యాప్ అయితే పెట్టలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. సో సన్ ఇప్పుడే రైజ్ అయ్యాడు అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు క్వార్టర్లెస్ 8 అవుతుంది, 7:40. మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చలి అయితే వేస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సేఫ్టీ అయితే ఫస్ట్. హెల్మెట్ అయితే కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్కి అయితే హెల్మెట్ అయితే ఇచ్చేయండి. సో చెప్పాను కదా, నందవల్గా ఈ ఊరు వచ్చేసి. సో ఊరు అవుట్స్కట్స్ నుంచి అయితే వే ఉంటుంది, ఊరు లోపల నుంచి ఉండదు. అంతా నందవల్గా ఊరు అన్నమాట. సో సూన్ చూద్దాం, మన సబ్స్క్రైబర్స్ నందవల్గ నుంచి కూడా వీడియో చేయండి బ్రదర్ అంటే చేద్దాం. ఈ వీడియో చూసాక మన సబ్స్క్రైబర్స్ వీడియో చేయండి అంటే చేసేద్దాం. సో ఈ సైడ్ వెళ్తే బొద్దాం, టువర్డ్స్ రైట్ తిరిగితే రాజాం వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ చీపురుపల్లి అనమాట. సో ఇలా వెళ్తే స్ట్రైట్గా రాజాం అనమాట. అయితే సూపర్గా ఉంది వ్యూ మాత్రం. లైక్ సముద్రం ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకైతే. చాలా సింపుల్గా, ఏం తెలియనట్టు, ఏం ఎరగనట్టు అయితే ఉంది చూడండి. చేద్దాం, దీనికి డ్రోన్ షాట్ తీయాలి. సో రాజాం వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా జిఎంఆర్ లైన్కి వచ్చేయాలి, పాలకొండ రోడ్డు. సో పాలకొండ రోడ్డు ఐడియా లోపల జిఎంఆర్ లైన్. సో అక్కడి నుంచి తాజ్ రెస్టారెంట్ ఉంటుంది, మీ అందరికీ ఐడియా ఉంటుంది. తాజ్ రెస్టారెంట్ నుంచి రైట్ తిరగాలన్నమాట. సో ఈ లోపలికి తిరగాలి రైట్ సైడ్. ఇలాగే లోపలికి వెళ్ళిపోతే ఊరు. నువ్వు చాలా దొంగ అయిపోతున్నావు. ఫోన్ కనీసం లిఫ్ట్ చేయలేదు, కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అన్ని ఫోన్ లిఫ్ట్ చేసాక నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇది అంతవరకు న్యాయం. లిఫ్ట్ చేయలేదు, చూసాను. నేను ఇంటెన్స్ కాల్ చేశాను. ఇక్కడ సో అలాంటి శుభకార్యమైన ఫస్ట్ విలేజ్లో అయితే ఇక్కడికి వస్తారంట. బంగారం తల్లి. ఓకే రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఊరు గ్రామతైన అసిరితల్లి దగ్గరికి అయితే మనం వచ్చాం. సో ఇది వచ్చేసి టెంపుల్. ఆల్రెడీ మీకు డ్రోన్ వీడియోలో ఐలవరాజన్ పేజ్లో కూడా మీరు చూసుంటారు. ఇది వచ్చేసి విలేజ్లో బాయ్స్ అంటే అందరు స్పాట్. ఇది ఊర్లో ఏటేట్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవరి ఎక్కడ కూర్చొని డిస్కషన్ అవుద్ది అనమాట. అయితే విలేజ్ క్యాబినెట్ ఇది మాత్రం, అంతే అంటారా? అంతే. మనోజని సతీష్ అని ఏడు చెప్తా అతను. సో ఇది వచ్చేసి శివాలయం అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో లోపలికి వెళ్దాం. ఏదైనా ఎవరితో కైట్ ఉండిపోయింది. సో గుడి అయితే రష్ ఉంది కొంచెం లోపల. సో ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇది వచ్చేసి శివాలయం అనమాట. ఎన్నటితో సంబరాలు ఎండ్ అయిపోయి నేను కొంచెం బయట ఉన్నాను. ముందు చెప్పినా పోనీ బాగుంది. జనాలందరూ కలిసి రామతీర్థాలు వెళ్తారు. రాములవారి సంబరాలు ఇవి. రామతీర్థాలు వెళ్ళి రాములవారి దర్శనం చేసుకుని ఈ ఇయర్ ఎండింగ్, మళ్ళీ 5 years తర్వాత సంబరాలు. అంతవరకు మరి ఏ సంబరాలు ఉంటా? మళ్ళీ అంతవరకే సంబరాలు అంటారు. ఎవ్రీ 5 years ఒకసారి. ఎన్ని డేస్ అవుతాయి సంబరాలు? సంబరాలు 3 రోజులు వస్తాయి, 6, 7, 8 అయినా. వీళ్ళంతా ఇప్పుడు రామతీర్థాలు కదా. ఎటు వెళ్ళాలి ఇప్పుడు?
ఇది టెంపులా ఈడే మెయిన్ చూపిస్తున్నారా మీరు రాలేదు ఎంతవరకు దా. ఏడు మన ఏదేది మన మనదా కాంపౌండ్ నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి ఇప్పుడు లోపల అవుతుంది ఏంటో నాకు ఒకసారి చిన్న లోపల దేవుని కొండెక్కించారు, పూజ చేసి ఇక్కడ మొక్కేసి ఇక్కడ సామాన్లన్నీ తీసుకెళ్లి ఆ, రామతీర్థంలో కొంచెం క్లీన్ చేస్తారు. కనపలిసిన వేస్తారు, మిగతా క్లీన్ చేసి ఆ పిందులు గట్ట ఉన్నాయి ఏటవి ఎస్ బిందులు అవి అంటే మనకు పెద్దగా ఐడియా లేదు. But, చేసి క్లీన్ చేసి కొంచెం శుద్ధి చేసి తెస్తారండి. ఓకే కొటేషన్ మాత్రం హైలైట్. నా ఊరు నా బాధ్యత. వీడియో చూసారుగా, నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ఇది పార్ట్ 1 జస్ట్. సో పార్ట్ 2 ఇంకొంది. పార్ట్ 2లో ఇంకా రామాలయం, ఊరి కోనేరు, సో ఆంజనేయ టెంపుల్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఇది పార్ట్ 1 అనమాట. సో లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి 5 to 6 minutes వీడియో అయితే పెడుతున్నాను. సో ఈ వీడియోకి వచ్చేసి నేను జస్ట్ ఓ 2K వ్యూస్, ఒక 150 and 200 లైక్స్ అయితే నేను టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో చూద్దాం టార్గెట్ బీట్ చేస్తారా లేదా. సో మళ్ళీ కలుద్దాం పార్ట్ 2లో.